సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఈ ఎమ్మెల్యే అమ్లెట్ గ్రామంలో ఈరోజు వద్దనపల్లి ఈ యొక్క సివిల్ సప్లై అమాలి కార్మికులు ఈ జిల్లా వ్యాప్తంగా పనిచేసే అమాలి కార్మికులు సివిల్ సప్లై అమాలి కార్మికులు ప్రధానంగా 3 రోజులుగా సమ్మె చేస్తే గతంలో వీళ్ళ ఒక చర్చలు జరిపి 29 రూపాయలకు వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. కానీ ఆ జీతాలు ఇయ్యక సంవత్సరం పాటు ఇలా కాలయాపన చేసి వాళ్ళ ఒక సమస్యలు తీరలేనటువంటి పరిస్థితులలో ఇలా నిరుద్యోగ సమ్మెకు 3వ రోజు చేరుకున్నప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ సివిల్ సప్లై అమాలి కార్మికులు ఇలా గ్రామాన ఈ లారీలలో పోయి రేషన్ బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇలా వాళ్ళ ఎన్నో దుకాణాలలో కూడా బియ్యాలు సరఫరా చేసి ఆ డస్ట్కు ప్రధానంగా చూస్తే ఆ సంచుల బస్తాల డస్ట్కు కూడా ఇలా ఆరోగ్య రీత్యా వాళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వాలనేది కూడా మేము గతంలో పెట్టడం జరిగింది. కానీ అవి అమలు చేయడం జరగలే. ప్రధానంగా వాళ్ళకు ఇలా ప్రమాదం జరిగితే ఇలా అధిక లోడ్ వేసుకొని పోయి కూడా గ్రామాన తిరిగి ఇలా బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇలా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం కూడా 10 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ పెట్టినప్పటికీ దాని మీద కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ ఒకటి కాకుండా ఇలా ప్రధానంగా ఇలా విఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా సివిల్ సప్లై అమాలి కార్మికులకు కల్పించాలన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మొన్న కూడా చర్చలలో పిలిచి మీరు తీర్మానం చేసినటువంటి 29 రూపాయల బిల్లులు వెంటనే ఈ సంవత్సరం పాటు కాలం నాటి బిల్లులు వెంటనే చెల్లించని విడలో ఈ యొక్క సమ్మెతోనే కాదు పరిష్కరించని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా కూడా ఈ సమస్య తీరించే వరకు పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా గొంతమ్మ కోరికలు కోరతలేము, ఈ యొక్క మేము కట్టం చేసిన దానికే శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. నిత్యావసర సరుకుల మీద పెరిగినటువంటి జీఎస్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడి రేట్లు పెంచుతూ ఉంది. ప్రధానంగా నిత్యావసర సరుకులు కొనుక్కొని బతుకటానికి ఈ తిని మాకు అవసరం రీత్యా మా జీతం పెంచమని అడిగినప్పటికీ పెంచుతున్నామని సంవత్సరం పాలన కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలు తప్ప ఇలా కార్మికుల పక్షాన ఆలోచన చేయడం లేదు. వెంటనే ఈ జీవో పాస్ చేసి ఈ జీవో అమలు చేసి వీళ్ళ ఒక ఇస్తామన్న వేతనం వెంటనే చెల్లించని వేళలో పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.